నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 7వ అధ్యాయము విజ్ఞాన యోగమునందు 5వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. అపరేయమితస్త్వజ్ఞా ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. తాత్పర్యం: అర్జున, ఈ 8 విధములైన అపరమైన ప్రకృతి కంటే భిన్నమైనది నీ సమస్త విశ్వమును తనలో ధరించి ఉన్నది, సమస్త ప్రాణకోటిలో జీవంగా వెలుగుతున్నది అయిన మరొక ప్రకృతి ఉన్నది. అది నా యొక్క ప్రకృతి. ఈ ప్రకృతిని పైన చెప్పబడిన 8 విధములైన అపరా ప్రకృతి కంటే మేలైనదిగా తెలుసుకో. ఈ శ్లోకంలో పరమాత్మ భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనోబుద్ధి, అహంకారాలు ఈ 8తో కూడినది అపరా ప్రకృతి అని, వీటన్నిటికంటే భిన్నమైనది, శ్రేష్టమైనది, పరమైనది అయిన పరమాత్మ ప్రకృతి మరొకటి ఉంది, దానినే పరా ప్రకృతి అని తెలుసుకో అంటున్నాడు. ఈ పరా ప్రకృతి ఈ జగత్తుకు ఆధారంగా ఉంటూ ఉంది, ఈ జగత్తును చైతన్యవంతం చేస్తూ ఉంది. ఈ జగత్తులో ఉండే జీవరాశులు అన్నిటిలో జీవరూపంగా ఉంది. అందుకే ఈ పరా ప్రకృతి అపరా ప్రకృతి కంటే శ్రేష్టమైనది అని పరమాత్మ చెప్పాడు. అపరా ప్రకృతి అంటే పంచభూతాలు, మనోబుద్ధి, అహంకారాలు. ఇవి నిరంతరం మార్పు చెందుతూ ఉంటాయి. మార్పు వీటి సహజ లక్షణము. కానీ ఈ 8 ఇలా నిరంతరం మార్పు చెందుతున్నాయని తెలుసుకునేది వేరొకటి ఉండాలి కదా. అప్పుడే కదా ఇవి మార్పు చెందుతున్నాయి అని తెలిసేది. పైగా అది మార్పు లేనిది, మార్పు చెందనిది అయి ఉండాలి. దానిని పరా ప్రకృతి అని అంటారు. పరా ప్రకృతి అంటే సకల జీవరాశులలో వెలుగుతున్న ఆత్మస్వరూపము. ఈ పరా ప్రకృతి అపరా ప్రకృతి కంటే భిన్నమైనది, బలమైనది, శ్రేష్టమైనది, మార్పు చెందనిది. కనిపించే ఈ అపరా ప్రకృతి కన్నా ఈ పరా ప్రకృతి గొప్పది అని తెలుసుకో. సులభంగా చెప్పాలంటే నేను పరాప్రకృతి, పంచభూతాత్మకం అయిన నా శరీరము, నా మనస్సు, నా బుద్ధి, నాలో ఉన్న అహంకారం అన్నీ అపరాప్రకృతి. సాధారణంగా మనం అందరం నా శరీరము, నా మనస్సు, నా బుద్ధి అని వాడుతూ ఉంటాం. నా మనస్సు చికాగ్గా ఉంది, నా బుద్ధి పనిచేయడం లేదు, నా శరీరం నా మాట వినడం లేదు అని అంటూ ఉంటాం. అంటే నీవు వేరు, నీ మనోబుద్ధి అహంకారాలతో కూడిన శరీరం వేరు. నీ మనసు నీ మాట వినడం లేదు, నీ శరీరం నలతగా ఉంది అనే విషయం తెలుసుకునేవాడు వేరొకడు ఉన్నాడు. ఆ నేను అనే తత్వమే పరాప్రకృతి. దీనికి కాలము, రూపము లేదు. నీవు 10 ఏళ్ళప్పుడు ఈ నేను అనే తత్వము ఉంది, నీవు 40 ఏళ్ళప్పుడు ఉంది, 70 ఏళ్ళప్పుడు ఉంది. వయసు వచ్చే కొద్దీ కాలానుగుణంగా నీ శరీరం మార్పు చెందిందే కానీ నీలో ఉన్న నేను అనే తత్వం మార్పు చెందలేదు. ఈ విషయం మనందరికీ తెలుసు, కానీ మనం దానిని అంగీకరించాం. చిన్న ఉదాహరణగా చెప్పుకోవాలంటే ఒక కుండ ఉంది, అందులో నీరుంది. ఆ నీటిలో సూర్యుడు ప్రతిఫలిస్తున్నాడు. ఇప్పుడు కుండ దేహము, అందులో ఉన్న జలము మనస్సు, అందులో ప్రతిఫలించే సూర్యుడు ఆత్మ. ఆకాశంలో వెలిగే సూర్యుడు పరమాత్మ, కుండ, నీరు అపరా ప్రకృతి. అందులో ప్రతిఫలించే సూర్యబింబం పరప్రకృతి. అయితే ఆకాశంలో వెలిగే సూర్యుడు పురుషుడు, భగవానుడు, పరమాత్మ. సూర్యుడు ఎలాగైతే కుండలో ఉన్న నీటితో సంయోగం చెంది ప్రతిఫలిస్తున్నాడో, అలాగే పరమాత్మ కూడా ఈ దేహంలో ఆత్మస్వరూపంగా చేరి మనసుతో కూడి ప్రాపంచిక విషయాలలో సూర్యబింబము ప్రతిఫలించినట్టు తేలియాడుతూ ఉంది. నీరు కదిలినప్పుడు సూర్యబింబము కూడా కదులుతూ ఉంది. కుండను ఆడించినప్పుడు నీరు, అందులో ఉన్న సూర్యబింబము తదనుగుణంగా ఆడుతూ ఉంది. కానీ ఈ కదలికలు సూర్యునివి కావు. కేవలం జలం కదులుతుంటే అందులో ఉన్న ప్రతిబింబం కదులుతున్నట్టు మనకు అనిపిస్తూ ఉంది. అది మన భ్రమ, అభాస. కానీ బింబం నిజంగా కదలడం లేదు. ఎందుకంటే జలము నిశ్చలంగా ఉంటే సూర్య ప్రతిబింబము కూడా నిశ్చలంగా ఉంటుంది. అలాగే మన మనసు ఎటువంటి వికారాలు లేకుండా నిశ్చలంగా ఉంటే మనకు నిశ్చలము, నిర్వికారమైన ఆత్మదర్శనం కలుగుతుంది. కాబట్టి మోక్షం కోరువాడు ఈ 2 ప్రకృతులను దాటి ఆత్మస్వరూపుడైన పరమాత్మ కొరకు ప్రయత్నించాలి. సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు.
సర్వే జన సుఖినో భవంతు.